మా ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టానో మొదటి నుంచి కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను. అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశారు. కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా. నేను రాజీనామా చేసిన రోజున, సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున, ఈ 2 సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది. మిగతా ఎవరో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ్యసభకు నన్ను పంపిస్తున్నారు. మీలోనే చాలామంది, చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు, నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే, తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా ఉన్నాను. నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను. అలాంటప్పుడు మీరు ఎలా రాస్తారు ఇవన్నీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అసలు జరిగిందా జరగలేదా, అలాగే దీని వెనక ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్పి విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎవరు ఆ బిగ్ బాస్ మీకు తెలిసి? స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి. దొరక్కుంటే నన్ను ఏమంటారు? నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి, పట్టిస్తారు. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి, నేను కూడా వింటాను. సార్, ఈ స్కామ్ లో ముడుపులు వసూలు కోసం ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ఏర్పాటు చేశారు. దాంట్లో కొంతమంది క్రూషియల్ రోల్ పోషించారనేది ఒక ఆరోపణ సార్. ఆ విషయం మిమ్మల్ని ఏమైనా అడిగారు. ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను, రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్య రాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమీత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నిన్నటికి మీరందరూ నాకేమీ అత్యుత్సాహం లేదు, మీకు అత్యుత్సాహం ఉన్నట్టుగా ఉంది. 18వ తారీఖు వాళ్ళు నోటీస్ ఇస్తే సాయిరెడ్డి అత్యుత్సాహంగా ఏదో జగన్ గారి మీద చెప్పేయాలని ముందుగా వచ్చి చెప్పేస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని మీరు కలిగించారు. ఈనాడు ఆంధ్రజ్యోతి నన్ను సమ్మన్ చేశాయా, లేకుంటే సిట్ నన్ను సమ్మన్ చేసిందా? ఈ రకమైనటువంటి జర్నలిస్ట్ ప్రమాణాలు మానుకోండి. జర్నలిస్ట్ విలువల్ని మీరు కాపాడండి. అందుకే నేను గతంలోనే చెప్పా, ఎప్పటి నుంచో కూడా నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అని. ఈ యొక్క ప్రమాణాలు చూసి కొంచెం విలువైనటువంటి మంచి ఛానల్ నిర్మిస్తే నాకు భగవంతుడు కానీ డబ్బులు ఇస్తే నేను ఫస్ట్ చేసేది అదేనని
మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు, పొలిటికల్గా మీరు ఎంట్రీ కాండి, రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను. నేను రాజ్యసభ పోటీలో లేను. సార్ మీరు అన్న అవినాష్ రెడ్డి ఎవరు సార్? రాజ్ కసిరెడ్డి కో బ్రదర్. మన దగ్గర ఇంకొక అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వైఫ్, రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కని చెల్లి. అనిరుద్ధ్ రెడ్డి అని ఒక అతను అదాంలో ఉన్నారు, ఆయన అవినాష్కి ఏమవుతారు సార్? అనిరుద్ధ్ రెడ్డి అని అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే. అవినాష్కి ఏమైనా అవుతారు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. ఈ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బంధువు. థ్యాంక్ యూ వెరీ మచ్.